అయితే బస్సులో మనం వెళ్తున్నాం అప్పుడు నేను ఇండివిజువల్గా బస్సులో వెళ్తున్నా ఈ మధ్యలో బస్సు ఎక్కినా కూర్చున్నా అంతే. నేను ఎటైనా వెళ్తుంటుంటే అంటే వెనక సీటు చూసుకొని కూని రాగం పడుతుంటా అటు మామూలుగా లేడీస్ వాయిస్ దాన్ని హై పిచ్ ఎట్లా వస్తుందని చూసుకొని ప్రయత్నం చేస్తానంటే బస్సు ఎక్కినా కూర్చున్నా ఒక 4 సీట్లో కూర్చొని నాకు నేను ఒక కూని రాగం పాడుకుంటున్నా, ఆ పల్లె వాడుతున్నా. అప్పుడు అట్లా నేను బాడీ అంటే అంత సైలెంట్గా అయిపోయింది. అందరు ఇట్లా మీద చూస్తున్నారు, సైడ్ చూస్తున్నారు, బస్సులు ఎక్కడ స్పీకర్ ఎక్కడికి వెళ్తుంది పాటను గమనించారు. అంటే బస్సులనే పెట్టిరు అనుకుంటారా? బస్సులనే పెట్టాలనుకున్నారు, పెట్టిరు వచ్చి సాంగ్ బస్సులు వస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు వాడినావు అనుకుంటా? నేను వాడాను అనుకో, అది లేడీస్ ఫీమేల్ వాయిస్ ఆ పాట అన్నట్టు. అదేంటంటే ఈ సాంగ్ కొంగి జారిపోతుంది అమ్మమ్మ చూపులతో ఎవరేం చేశారే, కొంగి భారమవుతుంది అమ్మమ్మ కాపాడే వారెవరొస్తారే, చేరక ముందే సెగలి రగిలి చాటున ఉన్న వగలి తగిలి కాపాడి రాజెక్కడే, కొంగి జారిపోతుంది అమ్మమ్మ కాపాడే వారెవరొస్తారే, కొంగి భారమవుతుంది అమ్మమ్మ చూపులతో ఎవరేం చేశారే. ఇలా అని ఇలా వాడుతూ ఇట్లా సరికి అందరూ ఇక అది హై పిచ్ వస్తుందా ఎత్తుకుంటే ఎట్లా అని అనుకుని వాళ్ళ మర్చిపోయిన వాడుతున్నా. అటు ఇటు చూసి అందరు బస్సులే అటు మీదకి చూసి ఇటు చూసారు, ఇటు చూసారు మీద మళ్ళీ నేను పాడుతున్న వాళ్ళని గమనించకుండా అందరు ఇట్లా చూసారు. గమ్మున ఇట్లా మళ్ళీ సైలెన్స్ అయిపోయి సపరేట్ కూరుకుని. అది ఎట్లా ఉంటుంటుంది అన్నట్టు. నేను వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ పోతున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఏదైనా ఒక పాట నాకు నచ్చిందంటే దాన్ని ప్రిపేర్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ అట్లా అన్నట్టు. ఈ జ్యోతి టాలెంట్ షో తరపున ఈరోజు మీ అందరి ముందుకు పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా పాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి జ్యోతి టాలెంట్ షోని ఈ మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. మీ అందరికీ కళాభివందనాలు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.